పార్లమెంట్ ఉభయ సభల్లో ఎన్డీఏ ఇండియా కూటమి మధ్య ఒక యుద్ధమైతే బయటికి వచ్చిన తర్వాత కౌంటర్లు రీకౌంటర్లతో జాతీయ రాజకీయాలు వేడిని పుట్టిస్తున్నాయి. ఉన్నదే మాట్లాడుతున్నామని ఒకరు, నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మరొకరు, ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు తారాస్థాయికి చేరుతున్నాయి. లోక్సభలో తనను స్పీకర్ ఓం బిర్లా మాట్లాడనివ్వడం లేదన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. తాను మాట్లాడతానంటే ఛాన్స్ ఇవ్వకుండా సభను వాయిదా వేసి పారిపోయారన్నారు. సభను నడిపే తీరు ఇది కాదన్నారు. తనపై స్పీకర్ ఆధారాలు లేని వ్యాఖ్యలు చేశారని అన్నారు. సభలో ఎల్ఓపీ మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలని, కానీ తాను మాట్లాడాలనుకున్న ప్రతిసారి ఆపుతున్నారన్నారు రాహుల్. I don't know what is going on, because after he said that, I said, look, as LOP, let me speak. Let me say what he just ran away. So I don't understand what is going on. This is no way to run the house, frankly. రాహుల్ పై స్పీకర్ ఓం బిర్లా వ్యాఖ్యలు చేస్తూ లోక్సభను వాయిదా వేయడం కరెక్ట్ కాదన్నారు కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం. సభలో ఏం జరుగుతోందో, ఎందుకు స్పీకర్ రెచ్చగొట్టాల్సి వచ్చిందో తెలియటం లేదన్నారు కార్తీ. స్పీకర్ ఎందుకు వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందో అర్థం కావడం లేదన్నారు. I don't know what happened. I do not know what the provocation was or why the Honorable Speaker had to say this. It felt like I was back in my school assembly. I don't know what was the provocation. I do not know who it was targeted to, and I have no idea why the House was adjourned. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆధార్ వ్యవస్థను ప్రశంసించడం అభినందనీయమన్నారు కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాకూర్. ట్రంప్ వ్యాఖ్యలు డాక్టర్ మన్మోహన్ సింగ్ దార్శనిక నాయకత్వానికి ప్రశంస అన్నారు. కానీ ఆనాడు మన్మోహన్ సింగ్ ఆధార్ కార్డులను ప్రవేశపెట్టినప్పుడు నరేంద్ర మోదీ విమర్శించారని గుర్తు చేశారు మాణికం. The Aadhaar, when it was introduced by Dr. Manmohan Singh government, Mr. Modi criticized Aadhaar platform. The product is done by Dr. Manmohan Singh. Mr. Trump's prize for Aadhaar is for the prize for the visionary leadership of Dr. Manmohan Singh. ఉత్తరప్రదేశ్లో బీజేపీ సర్కార్ 8 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా తీవ్ర ఆరోపణలు చేశారు సమాజ్వాదీ పార్టీ చీఫ్ ఎంపీ అఖిలేష్ యాదవ్. గత 8 ఏళ్లుగా యూపీలో అవినీతి పెరుగుతూ వస్తోందన్నారు. వారికి అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు. అలాగే కన్నౌజ్ ప్రాంతాన్ని అభివృద్ధికి దూరం చేశారన్నారు అఖిలేష్. कन्नौज की जनता ने कन्नौज के विकास के लिए वोट दिया है. मैं कन्नौज की जनता को एक बार फिर भरोसा दिलाता हूं, ये जो 8 साल काटे हैं, इसने विकास से कन्नौज को काट दिया. इतनी लूट, इतना भ्रष्टाचार कभी नहीं हुआ कि जब 8 साल पूरे हुए तो उत्तर प्रदेश की पुलिस को ही अपने आईएएस को पकड़ने के लिए भेजना पड़ रहा है, उसके खिलाफ एफआईआर लगानी पड़ रही है. యూపీలో సమాధులను తవ్వడమే బీజేపీ ప్రభుత్వ విధానమన్నారు ఎస్పీ ఎంపీ డింపుల్ యాదవ్. సీఎం యోగి మతపరమైన వ్యాఖ్యలు చేస్తూ అసలైన సమస్యలపై ప్రజల దృష్టిని మరల్చుతున్నారని ఆరోపించారు. 8 ఏళ్ల బీజేపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు డింపుల్ యాదవ్. तो कहीं ना कहीं ये पुरानी बातों को खोद कर निकालना, गड़े मुर्दे उखाड़ना इन भारतीय जनता पार्टियों की अब नियत और नीति बन चुकी है. बेरोजगारी का मुद्दा आज परम बहुत इम्पोर्टेंट है, बहुत महत्वपूर्ण है. जहाँ महंगाई का मुद्दा है, जहाँ एजुकेशन फैसिलिटीज का मुद्दा है, तो कहीं ना कहीं ध्यान भटकाने की नियत को छुपाने के लिए ये इस तरह के भाषण करते हैं. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మతతత్వవాది అన్నారు టీఎంసీ ఎంపీ సౌగత్ రాయ్. మసీదులను కూల్చేసి వాటిపై ఆలయాలు కట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. తాము ఇలాంటి నాయకులను వ్యతిరేకిస్తున్నామన్నారు. దేశంలో ముస్లింలు సేఫ్ గా ఉన్నారన్న యోగి వ్యాఖ్యలపై స్పందించారు సౌగత్ రాయ్. వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. బీహార్ విధానసభలో దీనిపై చర్చించాలని డిమాండ్ చేశామన్నారు. వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ పాట్నాలో చేసిన ధర్నాలో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తో కలిసి పాల్గొన్నారు తేజస్వి. हम आप सबको बोल दें कि हमारी पार्टी राष्ट्रीय जनता दल और हम लोग किसी भी कीमत पर, चाहे सत्ता रहे या जाए, इसकी हम लोगों को परवाह नहीं है. लेकिन ये गैर संवैधानिक बिल और लोकतांत्रिक बिल का हम लोग पुरजोर सदन में भी विरोध किया था, संसद में भी विरोध किया था. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వల్ల బీజేపీకి మేలు జరుగుతుందన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. విదేశాల్లో రాహుల్ చేసే వ్యాఖ్యల ఉద్దేశం ప్రజలకు అర్థమైందన్నారు. ఆయన చేసింది భారత్ జోడో యాత్ర కాదని, భారత్ తోడో అభియాన్ అని విమర్శించారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుతో మైనారిటీల్లోని పేదలకు లబ్ధి జరుగుతుందన్నారు యోగి. ये केवल एक संकीर्ण राजनीति है
जब इन लोगों के वोट बैंक खिसकते हैं तो ये लोग इसी प्रकार की क्षेत्रीयता की और भाषाई आधार पर बांटने की दुरभिसंधि करते हैं। స్టాండప్ కమేడియన్ కునాల్ కామ్రా చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే మరోసారి స్పందించారు. ఎవరి దగ్గరనో తీసుకున్న సుపారీ కారణంగానే తనపై కునాల్ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. తనను పదే పదే గద్దార్ గద్దార్ అని పిలుస్తున్నారన్నారు. త్వరలోనే మీరు మీ పార్టీ తలుపులు మూసుకోవాల్సి ఉంటుందన్నారు షిండే.